హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టమైన పిల్లలకు ఎక్కువ చీజ్ పన్నీర్ అంటే ఇష్టం ఉంటుంది కదా! అయితే ఆ పన్నీరు చీజ్ వేసి అంతేకాకుండా వెజిటేబుల్స్ వేసి ఈరోజైతే చీజ్ పన్నీర్ వెజ్ బాల్స్ అయితే చేస్తానా. అయితే రెసిపీలో పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇప్పుడైతే మన రెసిపీలకు అయితే పోదాం. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోవాలి. ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్న ఇక్కడైతే నీళ్లు మసిలినాయి. మసిలిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఎండుమిర్చి సన్నగా చేసుకున్న ఎండుమిర్చి, దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్కు ఒక కప్పు ఉప్మా రవ్వ, ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. ఇదైతే మనకి ఉప్మా రవ్వ ఈ నీళ్ళల్లో మంచిగా ఉడికిపోయి దగ్గరికి పడే వరకు మనం కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే. ఇక్కడైతే బ్యాటర్ అనేది దగ్గరికి వచ్చేసింది. ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనమైతే గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని అయితే మంచిగా చల్లారనిద్దాం. అంతలోపు మనం వేరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా పడేది, మనం డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తాను. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగానే మంచిగా సన్నగా గడియేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా ముందుగానే వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇక్కడ సన్నగా చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, ఒకవేళ మీ పిల్లలు బఠానీలు, క్యాప్సికము, క్యాలీఫ్లవరు, క్యాబేజ్ కూడా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పొటాటో ఒక 2 పొటాటోస్ని అయితే ముందుగానే ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఇవైతే ఇల్లు వేసుకొని వీటికి సరిపడా ఉప్పు కారాలు వేసుకుందాం. ఇక్కడ పసుపు ఒక టేబుల్ స్పూన్, కారం మీరు ఎంత తింటారో, పిల్లలు ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. అంతేకాకుండా జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ విధంగా మంచిగా కలిసిపోయింది. వెజిటేబుల్ పొటాటోస్ అయితే మంచిగా కలిసిపోయినాయి. ఆ తర్వాత పిల్లలు చీజు పన్నీర్ అంటే బాగా ఇష్టం కాబట్టి ప్రోటీన్ ఇవ్వడం కోసం ఇక్కడైతే నేను ఒక చిన్న ముక్క పన్నీర్ అయితే వేసుకున్నా. దాంతోపాటు చీజ్, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇవ్వచ్చు, పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ కూడా ఇవ్వచ్చు. మస్తు టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను చీజ్ అయితే వేసుకుంటానా. ఈ విధంగా వెజిటేబుల్, పన్నీరు, చీజ్ వేయడం వల్ల పిల్లలు మాత్రం మస్తు టేస్టీగా ఉందని చెప్పి టిఫిన్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొని వస్తారు. ఇక్కడ చీజ్ కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అయితే ముందుగానే మనము ఉప్మా రవ్వను చల్లార్చుకున్నాం కదా, అది చల్లార్చిన ఈ పిండిని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఇది చల్లారిన తర్వాత కొద్దిగా హార్డ్ అవుతుంది. ఒకవేళ హార్డ్ అయినప్పుడు కొద్దిగా వాటర్లో చేయిని తడుపుకొని బ్యాటర్ సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అయిన బ్యాటర్ను ఒక చిన్న ముద్ద తీసుకొని ఒక చిన్న కటోర లాగా ఒక చిన్న బౌల్ లాగా చేసేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసేసుకొని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా వెజిటేబుల్, పన్నీర్, చీజ్ది ఆ బ్యాటర్ ఇందులో డిప్ చేసి ఇందులో స్టఫింగ్ చేసి మనమైతే ఇది మంచిగా క్లోజ్ చేయాలి. ఈ విధంగా మనకైతే చీజ్ పన్నీర్ వెజ్ బాల్స్ అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇక్కడ మనము బొంబాయి రవ్వ వేసినాం కాబట్టి మంచిగా ఫోల్డ్ అయిపోతుంది. ఒకవేళ కొద్దిగా మనకు హార్డ్ అనిపించినప్పుడు అలా చేయిని కొద్దిగా తడి చేసుకుంటూ ఈ విధంగా మనము క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకైతే అన్ని బాల్స్ రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనము పొంగనాల మిషన్ అయితే యూజ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తాను కాబట్టి పొంగనాల మిషన్ అయితే ముందుగానే మనము మంచిగా వేడి చేసుకుందాం. ఈ విధంగా అన్ని చీజ్ బాల్స్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు పొంగనాల మిషన్ అయితే వేడైంది. కొద్దిగా ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ వేసేసుకొని మంచిగా ముందుగానే మనం రెడీ చేసుకున్న ఈ చీజ్ బాల్స్ని పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీ అయ్యే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అంతేకాకుండా పన్నీర్ చీజ్ ఫ్లేవర్తోని సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలకు కూడా ఇచ్చిన, మా పిల్లలకు వాళ్ళ క్లాస్లో ఫ్రెండ్స్ కూడా చాలామందికి నచ్చింది. అందుకని మీతో షేర్ చేసుకుంటానా. మీ పిల్లలకు కూడా పెట్టండి, ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. దీన్ని కచప్తోని కానీ సర్వ్ చేసి ఇస్తే టేస్టీగా ఉంటుంది. చట్నీ గిట్నీ ఏం అవసరం లేదు, ఓన్లీ కచప్తోని ఇవ్వచ్చు పిల్లలకు మాత్రం. ఈ విధంగా పన్నీర్ వెజ్ చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. అయితే మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మంచిగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఎంతో ఎమ్మి కనబడుతున్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ నేనైతే కచప్తోని ఇచ్చేస్తాను పిల్లలకైతే. మరి మీకు రెసిపీ నచ్చింది అనుకుంటానా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఒక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా. ఉంటా మరి. నమస్తే.